పెళ్ళయిందంట, పిల్లలు కూడా పుట్టారు. ఒక చిన్న పిల్ల పుడితే ఇలాగే ఒక క్రిస్మస్ పండగకి ఆరాధనకు వెళ్ళారంట. ఆమె అంత దూరాన తన పాపను పెట్టుకొని కూర్చుంది. ఈ భర్త ఏమో ఇంత దూరం ఇటు పక్కన కూర్చున్నాడు. ఇరువురు అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుంటే ఈ లోపు పాప చూసిందంట. పాప చూసి వాళ్ళ అమ్మతో చెప్తుంది, మమ్మీ డాడీ కూడా వచ్చాడు ప్రార్థనకి, డాడీ కూడా ప్రార్థనలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చెప్పిరానా అంటే, వెళ్ళావంటే ఇక నువ్వు అటు నుంచి అటు వెళ్ళాల్సిందే, ఇటు రావడానికి వీల్లేదు అంద తల్లి. ఈ మాట అనగానే పిల్ల ఏం చేయలేక అక్కడే కూర్చొని వాళ్ళ డాడీ అంక చూస్తుంది, ఆయన ఈ పిల్ల అంక చూస్తున్నాడు. ఇక వాళ్ళిద్దరు దూరంగా చూసుకుంటున్నారు, కానీ ఈ పిల్ల అక్కడికి వెళ్ళకపోతుంది. కనీసం ఆయనైనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాపను పలకరించి వెళ్ళొచ్చుగా, రాలేడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆహాలు, కొన్నిసార్లు మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు అడ్డుపడతా ఉంటాయి. ఆ విధంగా జరుగుతూ ఉంటే వచ్చింది ప్రార్థనకే వచ్చారు, ఒకే మందిరంలో ఉన్నారు, భర్త ఒక పక్కన ఉన్నాడు, భార్య చిన్నబిడ్డ ఒక పక్కన ఉన్నారు, కానీ వెళ్ళి పలకరించుకోలేని పరిస్థితి. ఈ రోజున ఏకాంగులను దేవుడు సంసారాలుగా చేస్తానంటున్నాడు కదా. కొంతమంది ఇంట్లో ఒక మాట మీకు చెప్పనా, చిన్నపిల్లలకి కొన్ని నేర్పిస్తారు. మమ్మీ కావాలా డాడీ కావాలా అంటారా మన ఇళ్ళలో కూడా? మమ్మీ కావాలా డాడీ కావాలంటే వాళ్ళు ఏమంటారు పిల్లలు? చెప్పండి, నాకు ఇద్దరు కావాలంటారు. ఇది ఖచ్చితమైన మాట. నాకు మమ్మీ కావాలా డాడీ కావాలా. అసలు పిల్లల్ని అడగడం దేనికండి? వాళ్ళలో చిన్నప్పటి నుంచే మమ్మీ కావాలా డాడీ కావాలని భేదాభిప్రాయాలు మనం ప్రారంభించినట్టే కదా. ఇక్కడ అలా అడుగుతూ ఉన్నారు. ఇలాగేనంట ప్రతిరోజు కూడా ఈ విధంగా అడుగుతూ ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎవరో కావాలని చెప్పి పరుగులు తీసుకుంటూ వెళ్తారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఒక ఇంట్లోనంట ఒక పిల్లోడిని పిలిచి పిల్లోడికి నేర్పిస్తున్నారు. అరే అత్త వచ్చింది, ఏం అడగాలి? అత్త వస్తే చెప్పండి, అత్త వచ్చింది పిల్లనెత్తావా అని అడుగు. అసలు పిల్లలకి నేర్పాల్సింది ఇయ్యనా? సరే అని చెప్పి ఆడు రాగానే అత్త పిల్లనెత్తావా అన్నాడంట. అనగానే ఆహా నా బంగారమా ఎంత బాగా చెప్పావురా, నీకు కాబట్టి ఎవరికి ఎత్తానరా పిల్లని అని చెప్పి అంటుందంట. ఆ వయసులోనే ఆడు పిల్లనెత్తావా అని అడిగితే తర్వాత 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత అంట ఇదిగో ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంట. అప్పుడు బాధపడి అయ్యా ఇదిగో వాడికి ఇంకా వయసు రాకోకుండానే ఇదిగో ఫలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. చిన్నప్పుడే వాడిని సరైన రీతిలో పెంచుకుంటే, చిన్నప్పుడే సరైన రీతిలో వాడికి నేర్పాల్సిన మాటలు నేర్పినట్టయితే ఇప్పుడు వాళ్ళెవరినో చేసుకుంటాను అనడుగా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకవేళ మన జీవితంలో మన బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధ ఆలయం ముందున్న దేవుడు మన బిడ్డలను తొంగి చూడాలి, మన మూలుగులను వినాలి, ఆయన మనకు తండ్రిగా ఉండాలి. తండ్రిగా ఉన్న దేవుడు మనల్ని ప్రతిదినం ప్రతి క్షణం ఆయనే విధవరాళ్లకు న్యాయకర్తగా ఉండి కార్యాలు జరిగించాలి. తండ్రిగా ఉండి విధవరాళ్లకు న్యాయకర్తగా ఉన్న దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయునుగాక.